ప్రస్తుతం నేనైతే మన ఇబ్రహీంపట్నం దగ్గరలో ఉన్న రాచకొండ పరిధిలో ఉన్న శ్రీ సరళమైసమ్మ తల్లి ఆలయం దగ్గరికైతే వచ్చానన్నమాట. ప్రత్యేకించి ఇదే రోజు అమ్మవారి సన్నిధికి రావడం గల కారణం ఏంటి అంటే, అమ్మవారి సన్నిధికొచ్చి గత కొద్ది రోజుల క్రితం అయితే ఒక కోరికైతే కోరుకున్నారు. వాళ్ళ కోరికైతే ఫలించింది. వాళ్ళ కోరిక ఫలిస్తే ఖచ్చితంగా అమ్మవారికి బోనం సమర్పిస్తామనైతే మొక్కుకున్నారు. సంతోషంగా వాళ్ళ కోరికైతే నెరవేరింది. ఈరోజు అమ్మవారికైతే వాళ్ళకి సంతోషంగా అయితే అమ్మవారికైతే ఈరోజైతే వాళ్ళు బోనం అయితే సమర్పించారు. అమ్మవారి గురించి చెప్పాలంటే, అమ్మవారు ఎన్నో ఏండ్ల నుంచి ఇక్కడ కొలువుదీరిందనమాట. అమ్మవారు ఎంతో శక్తిమంతురాలు. కోరిన వారికి కొంగు బంగారం లెక్క, అడిగిన వారికి అమ్మ లెక్క ఏది లేదనుకుంటా అమ్మవారి సన్నిధికొచ్చి కోరుకుంటే, వాళ్ళ యొక్క కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడికొచ్చే భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. ప్రతి ఆదివారము అమ్మవారి సన్నిధికైతే ఎంతోమంది వేలాది మంది భక్తులైతే అమ్మవారిని దర్శించుకోవడానికైతే వస్తారు. తమ యొక్క కోరికలను తీర్చుకోవడానికి కూడా. ఇక్కడ అమ్మవారు సల్లనైన తల్లి శ్రీ సరళమైసమ్మ తల్లి. మన కుటుంబాలలో ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులున్నా గానీ, ఉద్యోగపరంగా ఇబ్బందులున్నా సరే, మనకు సంతానం లేకపోయినా గానీ, అమ్మవారి సన్నిధికొచ్చి ఒక ముడుపు కట్టుకొని, మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానించుకుంటూ తమ యొక్క కోరిక కోరుకుంటే, తొందరలో యొక్క కోరిక నెరవేరుతుందని ఇక్కడికొచ్చే భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. అలా చాలామందికి ఇక్కడ కోరికలు కూడా అయితే నెరవేరాయి. అమ్మవారి సన్నిధికొచ్చి వాళ్ళ యొక్క కోరికలు కూడా తీర్చుకున్నారు. మీరు ఎవరైనా సరే సరళమైసమ్మ తల్లిని చూడకపోయినుంటే ఖచ్చితంగా అమ్మవారినైతే దర్శించుకోండి. అమ్మవారి దీవెనలైతే పొందండి. మీకు, మీ యొక్క కుటుంబాలకి ఆ సరళమైసమ్మ తల్లి దీవెనలు ఎల్లవేళలా ఉన్నాక మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. జై బోలో శ్రీ సరళమైసమ్మ తల్లికి జై.